వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆఫీసులో చెత్త తగలబెట్టినా వైసీపీ ఏదో స్కామ్ చేసిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆఫీసుల్లో చిత్తు కాగితాలు తగలేస్తే ఇదో పెద్ద స్కామ్ అనే స్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందన్నారు. పరిస్థితులు చూస్తుంటే ఏ ఆఫీసులో కూడా చెత్త తగలబెట్టొద్దని సీఎం చంద్రబాబు జీవో తెచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్నా క్యాంటీన్లకు మాజీ ఎంపీ గోకురాజు గంగరాజు కోటి విరాళాలను ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. ఈ విరాళంపై నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగమనం వైపు పయనిస్తోందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని అసభ్యకరమైన వీడియో చూడమని బలవంతం చేయడంతో పాటు తనను అనుచితంగా తాకాడని ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహంతో ఆ తల్లిదండ్రులు స్థానికులు పాఠశాలను తగలబెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాల దగ్ధం కేసులో కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్లు కె నోకరాజు, కారం బేబీ, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్ ఆమె సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఏ కుమారి, ఏ సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నిన్న గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్ లో సిఎల్పి సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేటి సిఎల్పి భేటీలో తీర్మానం చేశారు. మను సింఘ్వి ఈ రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం 10 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. శ్రీకాకుళం, అనకాపల్లి ఎస్డిపిఓలుగా సిహెచ్ వివేకానంద, ఎం శ్రావణిలను నియమించింది. విశాఖపట్నం ఉత్తర మండలం ఏసీపీ బి సునీల్, విశాఖపట్నం హార్బర్ ఏసీపీ బి మోజేష్ పాల్, అనకాపల్లి ఎస్డిపిఓ ఎస్ అప్పలరాజులకు స్థానచలనం కలిగించింది. ఈ ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలోని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నామని, రుణమాఫీ చేస్తామన్న హామీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. కృష్ణా విజయ నిర్మల జ్ఞాపకార్థం హైదరాబాద్ శివారులోని డాక్టర్ నరేష్ గార్డెన్స్ లో ఓ స్ఫూర్తివనం రూపుదిద్దుకుంది. విజయ నిర్మల తనయుడు నరేష్ ఈ స్ఫూర్తివనం నిర్మించారు. ఇక్కడ కృష్ణా విజయ నిర్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తివనం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ హాజరై స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి వెళ్లనున్నారు. 15 సంస్థలను ప్రారంభించి మరో 7 సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. పలు కంపెనీల సీఈఓలతో భేటీ అనంతరం నెల్లూరు జిల్లా సోమశిల సాగునీటి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దీనిపై స్పందించాడు. మీ కొడుకులకు, మీ సోదరులకు, మీ తండ్రులకు, మీ భర్తలకు, మీ స్నేహితులకు అవగాహన కల్పించండి అని తన సందేశాన్ని పంచుకున్నాడు. మీ కూతుర్ని రక్షించుకోవడం కాదు, మీ కొడుక్కి అవగాహన కల్పించండి అంటూ ఒక టెంప్లెట్ ను షేర్ చేశాడు.